హాయ్ ఫ్రెండ్స్, నేను క్రాంతి. ఆదివాసీ జీవన విధానం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మల్లంపేట అక్కడి గిరిజనులు జరుపుకునే పీడ పండుగ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మల్లంపేటలో అక్కడి గిరిజనులు జరుపుకుంటున్న పీడ పండుగ దృశ్యాలను మీరు చూస్తున్నారు. పండగ పేరులోనే దీని అర్థం మనకు కనబడుతూ ఉంది. పీడ అంటే బాధ అనేది మనందరికీ తెలుసు. ఏదైనా సమస్యతో పీడనకు గురి కావడం ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ పీడ పండుగను సంవత్సరానికి ఒకసారి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఈ ఆదివాసీ తెగ జరుపుకోవడం ఆనవాయితీ. గ్రామంలో ఉన్న పిల్లా జల్లా, పశువులు, పంటలు ఇవన్నీ కూడా ఎలాంటి పీడనకు గురి కాకుండా, ఏ బాధలు లేకుండా ఉండేందుకే ఈ పండుగను జరుపుకుంటున్నట్టు, ఈ పండుగ ముఖ్య ఉద్దేశం అదే అయినట్లుగా మనకు ఆదివాసీలు చెప్తున్నారు. ఇప్పుడు చూసే దృశ్యాలన్నీ కూడా ఈ హడావుడంతా కూడా పందిని వెంటాడే దృశ్యాలు. ఆదివాసీలు ఈ పీడ పండుగలో పందిని బలివ్వడం, కోళ్లను బలివ్వడం ఆనవాయితీ. అందుకే గ్రామంలో ఒక పంది పిల్లను చూసి దానిని పట్టుకునేందుకు వెంటాడుతూ ఉన్నారు. ఆ దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. ఈ హడావుడంతా కూడా ఆ పంది పిల్ల కోసం. ఎట్టకేలకు పంది పిల్లను పట్టుకున్నారు. ఎంత ఆనందంగా ఉందో చూడండి వాళ్ళకి. ఏమున్నది ఇప్పుడు ఇందులో? ఇక్కడ అది కాల్సేది. ఇది పేలాల్లాగా ఉన్నాయి. ఒడ్లు అవి. అవును, ఇది ఒడ్లు. ఇది మొత్తం ఒడ్లు. ఓకే, అట్లా పేలాల్లాగా చేశారు. ఇది గొడ్డులైనా మేకలైనా కట్టేస్తున్నది. కానీ ఇది తాడు. ఇది కసురు. ఓహోహో, చీపురు కట్టలు. చీపురు కట్టలు, ఒడ్లు, పేలాలు. ఇది గొడ్డు. గొడ్డు మేసేది. ఇది మంచుడు మనుషుల. ఇది ఒకటి, రెండు. ఈ గొడ్లే రెండు. గొడ్లు. ఓకే ఓకే, రెండు. ఓకే, మీకు అర్థమైంది కదా వాళ్ళు చెప్పేది? అంటే ఈ పీడ పండుగలో ప్రతి ఇంటి నుంచి కూడా ఆ ఆవుల్ని, మేకల్ని కట్టేసిన పలుపులతో పాటుగా ఆ ఇల్లు ఊడ్చినవి, వాకిలి ఊడ్చినటువంటి చీపుర్లలో నుంచి కొన్ని పుల్లల్ని సేకరిస్తారనమాట. ఆ సేకరించిన పుల్లల్ని ఈ తాళ్ళు, ఏదైతే మేకల్ని, పశువుల్ని కట్టేసిన తాళ్ళు, తర్వాత ఇంట్లో చేసినటువంటి వడ్లను వేయించారనమాట. వేయించి పేలాల్లాగా చేశారు. ఇట్లా అంటే ఇటు వడ్లను వేయించి పేలాలు చేశారు, ఇల్లుని ఊడ్చినటువంటి చీపుర్లు, వాకిల్ని ఊడ్చినటువంటి చీపుర్లు, పశువులకు మెడలో ఉన్నటువంటి తాళ్ళు, ఇంట్లో ఇంకా వాళ్ళు వాడుకున్నటువంటి కొన్ని వస్తువులను తీసుకొచ్చేసి ఇక్కడ ఒక తడికెలాగా చేసి ఆ తడిక మీద ప్రతి ఇంటి నుంచి కూడా తీసుకొచ్చేసి వాటిని ఇక్కడ వేస్తూ ఉన్నారు. గొడ్లకి ఉండకూడదని. అంటే గొడ్లకి జబ్బు చేస్తే చేయకూడదనే. మరి ఇప్పుడు ఆ చీపుర్లు ఎందుకు? అది కూడా మొత్తం గొడ్లు, మేకలు మొత్తం అది పేలిపోతుంది కదా, దానికి మొత్తం చీపురు కట్ట మొత్తం ఇంట్లో ఇట్లా మొత్తం చీపురు కట్టే ఊడిసి వేస్తారు కదా. అందుకే దానికి పట్టి అక్కడ పారేస్తాం. ఎక్కడ పారేస్తారు దాన్ని? అక్కడ సంధి ఎక్కడ ఉంటుంది అక్కడ. ఓకే, అంటే మీకును వాళ్ళకి బార్డర్లోనా? ఆ ఊర్లోకి మా ఊర్లోకి ఇంకా బార్డర్కి ఇది తీసుకుపోయి కట్టేస్తారా? సంధి ఉంటాయి కదా. మాట.
ఇదే మన ఆదివాసీల గుడి, టెంపుల్ అంటామా ఏదైనా అనండి. ఇది ఆదివాసీలు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారని ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పూజ. ఇతనే మల్లంపేట గ్రామానికి పూజారి అనమాట. ఆదివాసీ తెగల్లో పూజారి, వ్యాపారి అంటే గ్రామ పెద్ద ఇట్లా సపరేట్గా ఉంటారు. ఎవరి డ్యూటీ వాళ్ళకే ఉంటుంది. ఇతను మాత్రం పూజారి ప్రత్యేకంగా. గ్రామంలో సేకరించినటువంటి ఏదైతే చెత్త చెదారం వాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కులు వాటన్నిటిని కూడా ఇక్కడ మనకి ఈ పీడ రూపంలో తీసుకొచ్చేసి ఈ చాటల్లోనో లేదనుకుంటే తడికల్లోనో పెట్టి మోసుకొని వచ్చారు. ఇది ఇక్కడికి టెంపుల్ దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఒక వింత ఆచారం ఉంది. భగవంతుడి దగ్గర మనం ఏం పెడతాం? అగరత్తులు పెడతాం. కానీ ఇక్కడ వీళ్ళు బీడీలను కూడా వెలిగిస్తారు. ఈ రౌండప్ చేసినటువంటి ఎర్ర మార్కులో ఉన్నటువంటిది బీడీ కట్ట, గమనించండి. ఎట్లా హాస్పిటల్ అయినా ఏదైనా ఉంటుంది కదా, దానికి మేము గొడ్లకి చూచి పెట్టలేదు, పందులకి మేకలకి మొత్తం చూచి పెట్టలేదు కదా, అందుకే ఇంత రోగం మొత్తం పోయిందంటే ఇట్లా తీసుకుంటాం. మనుషుడు కూడా హాస్పిటల్ లెక్క లేదు, ఎవరెవర పోతారు కానీ తక్కువ మంది పోలేదు అంతా అట్లా. దీనివల్ల మీకు జబ్బులు రావు? రావు 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 గొడ్లకు కానీ మనుషులకు కానీ, గొడ్లు కానీ మనుషులు కానీ ఎవరికైనా. ఇక్కడ చూడండి, నేను చెప్పా కదా ఫస్టే, బీడీలు కూడా దేవుడికి హారతి ఇస్తారనమాట. ఇక్కడ అంటే అగరొత్తులనే కాదు, బీడీలను కూడా వెలిగించి దేవుడి దగ్గర పెట్టడం మన ఛత్తీస్గఢ్ ఆదివాసీల సాంప్రదాయం.
ఇది నాకైతే కొత్తగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తీసుకొస్తారా ఇది ఊళ్ళో? మొత్తం ఊర్లో మొత్తం ఇట్లా చేసి తీసుకుతారు. ప్రతి సంవత్సరం ఇదే నెలలో జరుగుతుంది. ఇదే నెలే. మళ్ళీ చిన్న సంవత్సరానికి మళ్ళీ ఇట్లా. ఓకే. సంవత్సరానికి ఇట్లే అంటే ఊళ్ళో జబ్బులు ఏం దొరకకుండా ఉండాలని గొడ్లకి మనుషులకి మేకాలకి కోడిలకి పందిలకి మొత్తం జబ్బు దొరకకుంటే దేనికి సంవత్సరానికి ఈ నెలలకి ఇట్లా పర్యాస వేయాలి. ఓకే. ప్రస్తుతం ఇక్కడ పూజా కార్యక్రమం అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ తాలిపేరు నది ఒడ్డుకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ పూజ ముగించుకొని తాలిపేరు నది ఒడ్డుకు వెళ్తూ ఉన్నారు. మిగతాది అక్కడ ఏమేమి నడుస్తూ ఉంటుంది, ఏమేమి సాగుతూ ఉంటుంది, ఏం కార్యక్రమాలు నడుస్తాయని మేము అట్లా రావచ్చు. వీళ్ళతో పాటు మనం కూడా తాలిపేరు ఒడ్డుకు వెళ్దాం. కాదు ನಿಮ್ಮಲ್ಲಿ ಮೆಟ್ಟದಿನ ದೇದು ಮತ್ತು ನೇಂಡು మన బయట ప్రాంతంలో మైదాన ప్రాంతంలోనైతే పూజలు చేయాలంటే ఎవరు చేయాలి? మనకి బ్రాహ్మణులు రావాలి. అయ్యగారులు వచ్చి మన దగ్గర మంత్రాలు చదివితే కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. కానీ ఆదివాసీల్లో ఇంకా ఆ సాంప్రదాయం ఏది రాలేదు. చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళని వాళ్ళే కొలుసుకుంటారు, వాళ్ళ దేవుళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటారు. వాళ్ళ అంటే ఊరికేమి కావాళ్ళకి దేవుళ్ళకి ఏం కావాలనేటువంటిది వాళ్ళే చెప్తారు. గతంలో కూడా మన గ్రామీణ ప్రాంతాలలో శివసత్తులని దేవర్లు పడేవాళ్ళని వాళ్ళే చెప్పేవాళ్ళు. అంటే ఏం కావాలమ్మా అని అడిగేవాళ్ళం. ముత్యాలమ్మ దగ్గరకు, మైసమ్మ దగ్గరకు, మారమ్మ దగ్గరకు పోయినప్పుడు అది అమలు చేసేవాళ్ళం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఫ్రెండ్స్, ఇక్కడతోటి ఈ కార్యక్రమం అయిపోయిందని చెప్పాలి. అంటే పండుగ కార్యక్రమం మొత్తం పూర్తయిపోయింది. ఊళ్ళల్లో నుంచి తెచ్చినటువంటి ప్రతి ఇంటి నుంచి తెచ్చినటువంటి ఏదైతే పనికిరాంది, ఏదైతే వాళ్ళు వాడుకున్నది దాని ద్వారాగా మాకు ఎట్లాంటి జబ్బులు రాకూడదనుకొని వాళ్ళు అనుకున్నారో వాటన్నిటినీ కూడా దేవుడికి సమర్పించేశారనమాట. అంటే ఈ నదిలో వదిలేశారు.
అందుకే ఇంతటితోటి ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళంతా కలిసి వెళ్ళి ఏదైతే బలిచ్చినటువంటి పంది లేదనుకుంటే ఆ నాటుకోళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటితోటి వీళ్ళే వంటలు చేసుకొని ఇక్కడే తినేసి ఇండ్లకు వెళ్ళిపోవడం ఈ సాంప్రదాయం, ఈ పీడ పండుగలో సాంప్రదాయం. హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆదివాసీ జీవన విధానం, ప్లీజ్ సబ్స్క్రైబ్.